మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి కటింగ్ సరిగా చేయించలేదని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ కుమారుడు. గంగారం మండలంలో హర్షవర్ధన్ కు తన తండ్రి కాంతారావు కటింగ్ సరిగ్గా చేయించలేదని తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు ఎస్ఐ రవికుమార్ తెలియజేశారు. కటింగ్ చేసినని మనస్తాపానికి గురయ్యి ఇంట్లో పాయిజన్ తీసుకొని హాస్పిటల్ తీసుకొని తాగి హాస్పిటల్కి పోవడం జరిగింది. అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఎవరైనా కూడా ఏ పిల్లలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కటింగ్ నచ్చని కటింగ్ చేసినని మనస్తాపానికి గురయ్యి ఇంట్లో పాయిజన్ తీసుకొని హాస్పిటల్ తీసుకొని తాగి హాస్పిటల్కి పోవడం జరిగింది. అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఎవరైనా కూడా ఏ పిల్లలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి కటింగ్ సరిగా చేయించలేదని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ కుమారుడు. గంగారం మండలంలో హర్షవర్ధన్ కు తన తండ్రి కాంతారావు కటింగ్ సరిగా చేయించలేదని తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, తండ్రి కటింగ్ సరిగా చేయించలేదని ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన ఎప్పుడు జరిగింది? కేవలం హెయిర్ కటింగే దీనికి కారణమా? రేఖ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గంగారం ఉన్నటువంటి చింతగూడ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే కొన్ని రోజులకి అంటే ఈ సంఘటన 25 తారీఖు చేసుకుంది. తండ్రి అంటే కాంతారావు 9 రైట్, థ్యాంక్ యూ మధు.